విశాఖలో డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అలాగే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వివాదం కొన్ని రోజులుగా నడుస్తూనే ఉంది. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా ఒక కోల్డ్ వార్ నడుస్తోంది. డిఆర్ఓ భవానీ శంకర్పై ఆర్డీఓ శ్రీలేఖ ఫిర్యాదు చేశారు. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వసూలు చేస్తున్నారని డిఆర్ఓపై జిల్లా కలెక్టర్కు ఆర్డీఓ శ్రీలేఖ ఒక లేఖ రాశారు. మరోవైపు ఆర్డీఓ విధి నిర్వహణపై జిల్లా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఓ వ్యవహార శైలిపై వరుసగా కూటమి ఎమ్మెల్యేలు సైతం ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. నివేదిక ఆధారంగా ఆర్డీఓ డిఆర్ఓలపై బదిలీ వేటు వేశారు. ఇరువురిని నివేదిక ఆధారంగా ఆర్డీఓ డిఆర్ఓలపై బదిలీ వేటు పడినట్లుగా తెలుస్తోంది. ఇరువురిని డిపార్ట్మెంట్ రిపోర్టుకు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ ఆర్డీఓగా హెచ్పిసిఎల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్ బాధ్యతలు నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అసలు ఆర్డీఓ వర్సెస్ డిఆర్ఓ మధ్య ఏం జరిగింది, ఎందుకని ఇద్దరి మీద వేటు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుసుకుందాం. శివరాం కృష్ణ మనతో జాయిన్ అవుతున్నారు. శివరాం కృష్ణ, ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలకు పాల్పడినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇద్దరి మీద చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇద్దరి మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు? ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి అసలు? నందు, విశాఖ ఆర్టీఓ వర్సెస్ డిఆర్ఓ వివాదం నిజంగా చిలిక్ గాయవానంగా మారింది. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డిఆర్ఓ భవానీ శంకర్ వసూలు చేస్తున్నారంటూ కలెక్టర్కి అయితే లేఖ రాశారు ఆర్టీఓ శ్రీలేఖ. అయితే ఆర్టీఓ విధి నిర్వహణపై జిల్లా అధికారులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఆర్టీఓ వ్యవహార శైలిపై కూడా కూటమి ఎమ్మెల్యేలు అయితే ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఆర్టీఓ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, శ్రీలేఖ ఎవరైతే ఉన్నారో కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రిక్ట్ గా ఉన్నారని చెప్పి ఒక అయితే టాక్ ఉంది. ఇది అయితే మింగిలి పడట్లేదు. అయితే ఈ నేపథ్యంలో అయితే కూటమి ఎమ్మెల్యేలు అయితే ఫిర్యాదు అయితే చేశారు. ఈ వ్యవహార శైలిపై అధిష్టానానికి అని చెప్పి అయితే వచ్చింది. అయితే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ప్రభుత్వం. వీళ్ళిద్దరి మీద నివేదిక ఆధారంగా ఆర్టీఓ డిఆర్ఓలపై బదిలీ వేట అయితే వేశారు. అయితే ఇరువురిని డిఏడికి రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశించారు చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు. అయితే ఈ ప్రస్తుతం ఆర్టీఓ హెచ్పిసిఎల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్ అయితే ఆర్టీఓ బాధ్యత అప్పగించారు. అయితే ఈ డిఆర్ఓకి ఈ ఆర్టీఓకి ఎప్పటి నుంచో గత కాలంగా వివాదాస్పదంగా ఇద్దరికి పడట్లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు తరచూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఈ ఇష్యూ బయటికి రావడంతో మొత్తం అంతా ఇది వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఇరువురిని డిఏడికి రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశించారు చీఫ్ సెక్రటరీ. అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మీద అయితే బదిలీ వేటపడింది. నందు, రైట్. అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు, ఇద్దరి మీద ఒక విచారణ జరిగినట్లుగా తెలుస్తోంది కదా. అంటే విచారణలో ఏం తేలలేదా శివరామకృష్ణ? అంటే నిజంగా ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు, ఎవరు వసూళ్లకు పాల్పడుతున్నారని కానీ, లేదంటే ఎవరు చేసిన కంప్లైంట్లో, ఎవరు చేసిన ఈ విమర్శల్లో ఎంత నిజం ఉందనేది ఏదైనా తేల్చే ప్రయత్నం చేశారా అసలు? లేకపోతే ఈ గొడవ అంతా ఎందుకని ఇద్దరి మీద చర్యలు తీసుకున్నారా? లేదు, యాక్చువల్ గా ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం అయితే వీళ్ళిద్దరి మీద వస్తున్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు అయితే ఆదేశించారు ప్రభుత్వం. ఇంకా అది రావాల్సి ఉంది. అంతవరకు వీళ్ళైతే మట్టుకి బదిలీ పెట్టేశారు. నివేదిక తర్వాత ఏమొస్తుందనేది ప్రస్తుతానికైతే మొత్తం వివాదాస్పదంగా మారింది కాబట్టి ఇరువురిని అయితే జేఏడీకి రిపోర్ట్ చేయాల్సిన ఆదేశించారు చీఫ్ సెక్రటరీ ప్రభుత్వం దగ్గర నుంచి. ఈ నేపథ్యంలో అయితే మొత్తానికి వీళ్ళిద్దరిని సస్పెండ్ వేట్ అయితే వేశారు. విచారణ ఆదేశించారు కదా, ఈ విజిలెన్స్ ఆదేశించింది ప్రభుత్వం, అది అయితే రావాల్సింది. నందు, అంటే సమస్య ఎక్కడ మొదలైంది? ఇది కేవలం ఈ వసూళ్లకు సంబంధించి, లేదంటే ఈ అవినీతికి సంబంధించిందేనా, లేదంటే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ఇద్దరి మధ్యలో? ఇప్పుడు ఈ డిఆర్ఓ దగ్గర నుంచి అయితే ఏంటంటే ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డిఆర్ఓ భవానీ శంకర్ వసూలు చేస్తున్నారని, డిఆర్ఓ క్యాంప్ ఆఫీస్ కి అయితే మొత్తం అంతా వసూళ్లు పంపించాలి. రేషన్ ప్రధానంగా ఈ డిఆర్ఓ ఎవరైతే భవానీ శంకర్ ఉన్నారో భవానీ శంకర్ ఇంటికి కూడా రేషన్ మొత్తం అంతా నుంచే వెళ్లాల్సి వస్తుందని చెప్పి ఈ దృష్టికి అయితే ఆర్టీఓ దృష్టికి అయితే వచ్చింది. దాని మీద ఒక లేఖ రాయటం అయితే జరిగింది కలెక్టర్కి విశాఖ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే రాశారు. అయితే ఈ నేపథ్యంలో మన ఆర్టీఓని అయితే కలిసే ప్రయత్నం అయితే చేసింది. అయితే
ఇది ఇంటర్నల్ మ్యాటర్ అండి, మేము మాట్లాడకూడదని చెప్పి ఆర్టీఓ శ్రీలేఖ అయితే ఆర్టీవీకి అయితే చెప్పడం అయితే జరిగింది. ఏదైనా ఈ డిఆర్ఓ చేస్తున్న మొత్తం అన్ని బయటకు అయితే పెట్టారు. అయితే అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్ గా ఈ ఆర్టీఓ ఎవరైతే ఉన్నారో ఆర్టీఓకి పొలిటికల్ కి కొంచెం వివాదంగా మారింది. ఈ ఆర్టీఓ ఎవరైతే ఉన్నారో శ్రీలేఖ ఈవిడైతే మటుకి పొలిటికల్ కి సపోర్టివ్ గా లేకుండా పోవడం వల్ల ఈ వీళ్ళంతా మొత్తం అధిష్టానికి అయితే ఫిర్యాదు చేయడంతో ఈ నేపథ్యంలో ఇద్దరి మీద ఇష్యూ రావడంతో మొత్తం ఇద్దరి మీద బదిలీ వేట అయితే వేశారు ప్రభుత్వం. రైట్. థ్యాంక్ యూ శివరామకృష్ణ. మొత్తం మీద ఆర్డీఓ డిఆర్ఓ మీద కంప్లైంట్ చేయడం, డిఆర్ఓ కూడా ఆర్డీఓ మీద తిరిగి అలాగే విమర్శలు చేయడం, బయట ఉన్నటువంటి నాయకులు, కూటమి నాయకులు సైతం ఆర్డీఓ వ్యవహార శైలి మీద కంప్లైంట్స్ చేసిన నేపథ్యంలో ఇద్దరికి సంబంధించి ఒక విచారణ కమిటీని వేసినట్లుగా తెలుస్తోంది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం వీరిరువురు కూడా అడ్మిన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆర్డీఓగా హెచ్పిసిఎల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్ బాధ్యతలు నిర్వర్తించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మీద బదిలీ వేటు పడింది, ఆర్డీఓ అలాగే డిఆర్ఓ మీద. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. ఓ పక్క డిఆర్ఓ అందరి దగ్గర నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు, అన్ని చోట్ల నుంచి ఆయన కమిషన్లు తీసుకుంటున్నారు అంటూ ఆర్డీఓ డిఆర్ఓ మీద కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఆర్డీఓ వ్యవహార శైలి మీద మరికొంతమంది కంప్లైంట్ చేయడం, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఈ గందరగోళం అంతా మొత్తం బయటపడాలి అంటే పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ జరగాలి అంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. అలాగే వీరిద్దరి మీద కూడా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇద్దరి మీద బదిలీ వేటు వేసినట్లుగా మనకు తెలుస్తోంది. జరిగినటువంటి అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఒకరు డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉన్నారు, మరొకరు డివిజన్ స్థాయిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మీద విచారణ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ విచారణలో ఏం బయటపడుతుంది అనేదే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. విజిలెన్స్ విచారణ సందర్భంగా మరి ఇద్దరి మీద ఎలాంటి తదుపరి విచారణ ఉండబోతోంది, ఈ విచారణలో ఏం బయటపడతాయి, ఇద్దరికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటపడతాయి అనేది చాలా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఈ విషయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది డిఆర్ఓని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఆర్డీఓని సపోర్ట్ చేస్తున్నారు. ఆర్డీఓ వ్యవహార శైలి చాలా స్ట్రైట్గా ఉంటుంది అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతుంటే, లేదు డిఆర్ఓ మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని కొంతమంది, అలాగే ఆర్డీఓ ఇలాగే వసూళ్లకు పాల్పడుతూ ఉంటారని మరికొంతమంది, ఇలా చాలా గందరగోళం అయితే అక్కడ ఏర్పడినట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మీద చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ విచారణ సందర్భంగా ఎలాంటి విషయాలు బయటపడతాయనేటువంటి ఉత్కంఠ నెలకొంది. ఓవరాల్గా ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆర్డీఓ డిఆర్ఓ మీద కంప్లైంట్ చేయడం, తిరిగి ఆర్డీఓ మీద కొన్ని రకాల విమర్శలు రావడం, ఇప్పుడు కొత్త ఆర్డీఓగా హెచ్పిసిఎల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్ బాధ్యతలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం ఇక్కడితో సద్దు మణుగుతుందా, లేకపోతే ఈ విచారణ తర్వాత, విజిలెన్స్ విచారణ తర్వాత కొత్త విషయాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా అనేది మాత్రం ఒక అంశం. ఓవరాల్గా చాలామంది అభిప్రాయం ప్రకారం ఎవరి మీద కంప్లైంట్స్ చేసుకున్నప్పటికీ కూడా ఇద్దరి మీద విమర్శలు వస్తున్నాయి, ఇద్దరి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. ఒకవేళ నిజంగా అవినీతికి పాల్పడుతున్నారు అని తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. సో మీ అభిప్రాయం ఎలా ఉంది ఈ విషయంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.